పాల కల్తీ మీద ఒక మంచి స్టోరీ. పాపాల భైరవులతో పారాహుషార్ అంటూ చిక్కదనం కోసం పాలలో మాల్టోడెక్స్ట్రిన్ వాడుతున్నారట. దేశవ్యాప్తంగా కుటీర పరిశ్రమల తరహాలో విస్తరణ జరిగిపోయింది. ఇందులో ఇవి తాగితే గనక నాశనం అయిపోతారు, మనుషుల జీవితాలు పాడైపోతాయి. గేదెల నుంచో ఆవుల నుంచో పితికిని కాకుండా మాల్టోడెక్స్ట్రిన్ను పామోలిన్ను కలిపి తయారు చేస్తున్న కృత్రిమ పదార్థాలతో పాల కేంద్రాలు తయారైపోతున్నాయి అన్నట్టు. ఎస్, నిజం. మొన్న శ్రీవారి ప్రసాదంలో కల్తీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడైనా ఇప్పుడైనా పత్రికలలో సంచలనాలు, టీవీలలో సంచలన డిబేట్లకే పరిమితం అవుతున్నారు తప్పించి అసలైన ఇన్డెప్త్ వైపుకు పోవట్ల. ఇన్డెప్త్ ఏంటి? గేదెల్ని పెంచుతున్నది ఎవరు? ఆవుల్ని పెంచుతున్నది ఎవరు? ఒకనాడు పల్లెలలో పాడి పంట అనేది ఉండేది. ప్రతి ఒక్క రైతుకి వ్యవసాయం 1 ఎకరమా, 2 ఎకరాల, 5 ఎకరాల, 10 ఎకరాల అదొక వైపు. రెండో వైపున ఇంట్లో 4 గేదెల, 5 గేదెల అదొక వైపు. కాసిని మేకలు, కాసిని కోళ్ళు. ఆ వ్యవసాయంలో వచ్చేదానికంటే వీటిట్లో ఇదేమో మహిళల చేతుల్లో ఉండేది ఆదాయం. ఒక రకంగా అప్పుడు మహిళలు ఆ డామినేటింగ్ పాత్ర పోషించేవాళ్ళు. మొగుడికి సమస్య వచ్చినప్పుడు వ్యవసాయంలో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. అంటే ఆ విధమైనటువంటి ఒక చక్కటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇప్పుడు పర్యవసానం ఏం జరుగుతున్నది అంటే గేదెలు తక్కువగా ఉన్నాయి, మనుషులు పెరిగిపోయారు. ఆవులు తక్కువగా ఉన్నాయి, మనుషులు పెరిగిపోయారు. మరి పాలు కావాలి, టీ కావాలా, పెరుగు కావాలా, బటర్ మిల్క్ కావాలా, నెయ్యి కావాలా, వెన్న కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? దాంతో అక్రమార్కులు కనిపెట్టినటువంటి టెక్నాలజీ ఈ దరిద్రం. ఇప్పుడు మనం టీ తాగుతున్నాం రెస్టారెంట్కి వెళ్ళి లేదా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి, అది ఒరిజినల్లో కాదు మనకు ఎవరు చెప్తారు? అలాంటి ఎక్విప్మెంట్లు ఎక్కడ ఉన్నాయి? ఇది $1 మిలియన్ ప్రశ్న.